అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 8 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మంచి మనసు, మంచి మాట, మంచి పని ఎప్పుడూ వృధా కావు. అవి ఆలస్యమైన మంచి ఫలితాలనే ఇస్తాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 8, 2026 వారం బుధవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 5:51 సూర్యాస్త సమయం 6:50 చంద్రోదయము 12:31 చంద్రాస్త సమయము 12:43 ఈ రోజు తిథి అష్టమి. జూలై 7 మధ్యాహ్నం 1:25 నుంచి ప్రారంభమయ్యి జూలై 8 మధ్యాహ్నం 12:21 వరకు అష్టమి ఉంటుంది. తదుపరి నవమి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము రేవతి. జూలై 7 సాయంత్రం 4:24 నుంచి జూలై 8 సాయంత్రం 4 గంటల వరకు రేవతి ఉంటుంది. తదుపరి అశ్విని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. జూలై 8 సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం అతిగండ. జూలై 7 మధ్యాహ్నం 2:30 నుంచి జూలై 8 మధ్యాహ్నం 12:37 వరకు అతిగండ ఉంటుంది. తదుపరి సుకర్మ ప్రారంభమవుతుంది. కరణం కౌలవ. జూలై 8 మధ్యాహ్నం 12:22 వరకు. తదుపరి తైతుల. జూలై 8 రాత్రి 11:35 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జం లేదండి. దుర్ముహూర్తము వచ్చేసి ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు. యమగండం ఉదయం 7:29 నుంచి ఉదయం 9:06 వరకు. గుళిక కాలము ఉదయం 10:43 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:14 నుంచి ఉదయం 5:02 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:37 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:52 నుంచి రాత్రి 7:14 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అభిజిత్ ముహూర్తం వచ్చేసి ఈ రోజున లేదండి. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వేదవ్యాస మహర్షి మాటలతో. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి శివుడి కుమార్తెగా ఎవరిని భావిస్తారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, కేశఖండనం, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన, శ్రీమంతం, అద్దె ఇంట్లోకి మారటానికి, నిశ్చయ తాంబూలాలకు, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక్క, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 8 సాయంత్రం 4 గంటల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 8 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.